హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మరికొన్ని సరికొత్త టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి గోధుమ పిండి అనేది జల్లెడ పట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఏదైనా సరే మనం ముందుగా జల్లెడ పట్టుకుంటాం కదండి. ఈ విధంగా జల్లెడను చూడండి ఫ్రెండ్స్. మనం జల్లెడ పట్టేటప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని కింద జల్లెడ అయితే పట్టుకుంటాం కదండి. అప్పుడు మనకి ఇట్లా మనం జల్లెడ పట్టేటప్పుడు అటుకి కానీ వీటి బయటికి కానీ ప్లేట్లోకి కింద పడడం జరుగుతుంది కదండి. అలా కింద పడకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒక గ్లాస్ కానీ ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా గ్లాస్ తీసుకొని మనం గ్లాస్తో ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి పిండి అనేది ప్లేట్లోకి పడిపోతుంది తప్ప మనకి సైడ్ భాగంలోకి అయితే పడిపోదండి. బండల మీద మనకి చుట్టుపక్కల ప్రాంతంలో అయితే పడకుండా మనకి పిండి అనేది మనం జల్లెడ పట్టేటప్పుడు మనకి ఓన్లీ ప్లేట్లోకే మనకి ఇట్లా పిండి అనేది పడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నేనైతే ప్లేట్ మొత్తం సరి చేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఒక గ్లాస్లో అయితే పిండి తీసుకొని ఈ విధంగా నేను జల్లెడ మీద వేసేసి ఇప్పుడు మీకైతే జల్లెడ పట్టి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది సైడ్కి అయితే ప్లేట్లో మనకి చుట్టుపక్కల పడకుండా మనకి ప్లేట్లోనే పడుతుందండి. మనకప్పుడు మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మనం కింద పడేసి మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి గోధుమ పిండి తెచ్చుకుంటుంటాం కదండి. ఒక్కొక్కసారి 5 కేజీలు అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు మనకి బాక్స్లో వేసేసినప్పుడు కూడా మనకి ఇంకా మిగులుతుందండి. స్టోరేజ్ పెట్టుకున్నప్పుడు కూడా అలా పెట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి పిండిని గాలిపోకుండా చూద్దాం ఫ్రెండ్స్. ఈ కవర్లోనే ఇప్పుడు మనం ఈ కవర్ని అనేది ఈ విధంగా వెడల్పు చేసేసుకొని మనం ఈ విధంగా అయితే మధ్యలోకి రొటేట్ చేసుకోవాలండి. చూడండి, బిర్రుగా అయితే మనం ఈ విధంగా కవర్ని రొటేట్ చేసుకొని మనం పైకి ఉంది కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనమైతే ఈ విధంగా కవర్ని కింది భాగంలోకి ఈ విధంగా అయితే మనం ప్రెస్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా కవర్ని అయితే పిండి భాగంలోకి మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా అయితే కవర్ని మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం బోర్లో పెట్టుకున్నా కానీ మనం పిండి అనేది కింద పోకుండా మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ టిప్ కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ గోధుమ పిండే కాదండి, మనం ఎలాంటి పిండి అయినా సరే, బ్రెడ్ అయినా సరే, పిండి అయినా సరే, మనం ఏదైనా సరే ఇలాంటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు. పిండి అయినా మనం పప్పులు తెచ్చుకుంటాము, అన్నీ తెచ్చుకుంటాం కదండి. అలాంటి వాటికి ఏదైనా సరే మనం ఈ విధంగా అయితే యూజ్ చేయటం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఈ టిప్ అనేది. ఇంకా థర్డ్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదండి. మనం వాడే కొంది మనకి బర్నర్స్ అనేది ఈ విధంగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ బ్లాక్నెస్ అయిపోవడానికి అయితే టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను సాల్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఈ బర్నర్ మీద నేను ఇక్కడ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో షాంపూస్ ఉంటాయి కదండి. మనం ఏ షాంపూ వాడతామో ఆ షాంపూ అయితే ఈ విధంగా అయితే మనం బర్నర్ మీద షాంపూ కూడా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సాల్ట్, తర్వాత అయితే మనం షాంపూ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం షాంపూ వేసుకున్న తర్వాత లెమన్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో. లెమన్స్ అనేది హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకొని మనం హాఫ్ లెమన్ కూడా దీని మీద అయితే ఈ విధంగా మనం పిండేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లెమన్ అయితే మొత్తం కూడా ఈ విధంగా పిండేసుకోవాలి. చూడండి, పిండేసిన తర్వాత ఆ నిమ్మ తొక్కతోనే మనం ఈ విధంగా అయితే బర్నర్ మీద ఈ విధంగా రబ్ చేస్తుంటే మనకి నీట్గా తెల్లగా అవుతుంది. చూడండి, మీరు గమనించారో లేదో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ విధంగా రుద్దుతుంటేనే మనకి బాగా తెల్లగా కూడా కనబడుతుంది. చూడండి, మనం ఈ విధంగా మనకి వీలు తగ్గట్టుగా బ్రష్తో కానీ లేకపోతే స్క్రబ్బర్ ఉంటుంది కదండి, మనం బౌల్స్ క్లీన్ చేసుకునే స్క్రబ్బరు, దాంతో అయినా సరే మనం ఈ విధంగా రుద్దటం వల్ల మన బర్నర్స్ అనేది చాలా నీట్గా వస్తాయి. మీరు ఎక్కువసేపు రుద్దలేరు అనుకున్నప్పుడు మనం ఈ విధంగా మొత్తాన్ని వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ మనం ఈ వాటర్లో నానబెట్టుకున్నట్టయితే మనకి ఇంకా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకి నానబెట్టకుండా ఈ విధంగా రుద్దుతుంటేనే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే మనం నానబెట్టి మనం ఈ విధంగా 1 అవర్ కానీ రుద్దితే ఈ విధంగా మనకి ఇంకా తెల్లగానే వస్తాయి. చూడండి, కొంచెం షాంపూ, సాల్ట్, నిమ్మకాయ వాటర్ కొంచెం వేసి మనము ఇంకా ఈ బర్నర్స్ అనేది ఈ విధంగా నానబెట్టడం వల్ల ఇంకా నీట్గా క్లీన్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ నేను స్క్రబ్బర్తో కూడా రుద్దాను, అలాగే బ్రష్తో కూడా మనం నీట్గా అయితే రబ్ చేసి చూపిస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా మీకు స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను. చూడండి, నేను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి అంతవరకు కూడా చూపిస్తాను. చూడండి,
ఎందుకంటే ముందు ఈ విధంగా ఉంది, తర్వాత మీరు ఏదో చేశారు, తర్వాత మీకు మాకు లాస్ట్కి చూపించారు వీడియో అని అనకుండా ఒకేసారి మీకు వీడియో మొత్తం కూడా ప్రాసెస్ అంతా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం నిమ్మ తొక్కతో ఈ విధంగా రుద్దటం వల్ల మనకి చాలా నీట్గా అయితే వాష్ అయిపోతుంది. చూడండి మనకి ఎంత నీట్గా క్లీన్ అయిందో. చూడండి ఫ్రెండ్స్, మనకి ముందు క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉంది బర్నర్ అనేది, మనం క్లీన్ చేసేటప్పుడు చూడండి బర్నర్ అనేది ఏ విధంగా మారిపోయిందో. ఇక్కడ నేను వాటర్తో కడిగి చూపిస్తున్నాను చూడండి. మనకి బర్నర్ అనేది చాలా నీట్గా క్లీన్ అయింది, చూసారా ఫ్రెండ్స్. చూడండి మరి ఇంకాసేపు అయితే రుద్దాను నేను మళ్ళీ ఒకసారి, అందుకే ఇది మనకి ఇంకా తెల్లగా అయితే మారిపోయింది. మీరు ఇంకా కాసేపు నానపెట్టేసి కనుక మీరు ఈ విధంగా నీట్గా క్లీన్ చేయడం వల్ల మనకి ఇంకా నీట్గా క్లీన్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక బర్నర్ మాత్రమే క్లీన్ చేశాను. ఫస్ట్ బర్నర్ చూడండి ఏ విధంగా ఉంది. సో నేను క్లీన్ చేసిన బర్నర్ చూడండి ఏ విధంగా ఉంది. రెండు ఒక గ్యాస్ పొయ్యి బర్నర్సేనండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. నేను చిన్నదైతే క్లీన్ చేశాను. మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం తక్కువ టైంలోనే మనీ సేవ్ చేసుకుంటూ ఇలాంటి టిప్స్ అయితే ఉపయోగించడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫోర్త్ టిప్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే మన ఇంట్లో మన ప్రతి ఒక్క కర్రీలోకి అయితే వేసుకుంటాం కదండి. ఈ విధంగా ఆనియన్ అనేది మధ్యలోకి అయితే మనం కట్ చేసుకోవాలి రౌండ్గా. కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ఆనియన్తోనే మనం చేసుకోవాలి. ఒక పీస్ ఆనియన్తో చేస్తున్నాను ఇప్పుడు నేను. ఒక ఆనియన్ మీద నేనైతే కోల్గేట్ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి, ఇక్కడ కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను నేను. 1 స్పూన్ అయితే మనం తినే సోడా ఉంటుంది కదండి, తినే సోడా అయితే 1 స్పూన్ వరకు వేసేసుకొని మనం ఈ ఆనియన్ మీద వేసుకున్నటువంటి దీన్ని మనం సింక్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ సింక్ అనేది ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి మనకి సింక్ మీద అయితే మనం బౌల్స్ క్లీన్ చేసిన తర్వాత సింక్ అనేది అదే విధంగా వదిలేస్తుంటాం కదండి. దాంట్లో నుంచి మనకి బొద్దింకలు అలాంటి చిన్న చిన్న పురుగులు అనేది రావటం జరుగుతుంది కదండి. అలా రావటం వల్ల బొద్దింకలు మన తినే పదార్థాల మీద పడి అవి మనం తినడం వల్ల మన ఆరోగ్యాలు అనేది పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా మన ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలాంటి టిప్స్ అయితే ఉపయోగించి మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మనమైతే మొత్తం సింక్ అంతటి కూడా ఈ విధంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో కొంచెం వాష్ చేసుకుంటే మనకి సింక్ అనేది వాసన రాకుండా ఉంటుంది. మన పిల్లలకి అయితే మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అలాగే మన పిల్లల హెల్త్ అయితే బాగోలేకపోతే మనం ఏ పని కూడా చేసుకోలేకపోతుంటాం కదా. ఇలాంటివి అయితే మనం ఉపయోగించడం వల్ల మన పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎంత టైం పడుతుందండి, కేవలం ఒక 5 నిమిషాల్లో మనమైతే ఈ సింక్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది సింక్కే కాదండి, మన ఇంట్లో వాష్ బేసిన్స్ ఉంటాయి కదండి, వాష్ బేసిన్స్ అయినా సరే మనం ఈ టిప్స్ అయితే ఉపయోగించి మన సింక్నైనా సరే వాష్ బేసిన్స్ అయినా సరే నీట్గా అయితే ఉంచుకోవచ్చు. మనం తక్కువ టైంలోనే తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవటం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే చాలా బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.